అందరికీ నా నమస్కారం. నా మొదటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీకు తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను. లాస్ట్ వీడియోలో ద్రాక్ష చెట్ల కోసం ఫ్రేమ్స్ బిగించాం కదా, అదే చూపించాను. ఇప్పుడు ఎరువు పోయడానికి పోతున్నాము, అది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చిన్న ట్రాక్టర్ తీసుకొని అవక్కలున్న ట్రాలీకి కనెక్ట్ చేయడానికి పోతున్నాము, ఎరువు తోలడానికి. ఈ ట్రాక్టర్ ఎంత కొన్నామని అడిగిన ఈ రైతుని, దానికమ్మ 9,000 యూరోలకు కొనిందంట. అంటే ఇంచుమించు మన డబ్బుల్లో 9 లక్షల రూపాయలు. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఏమీ ఇవ్వలేదంట. నాకు బాగా కాస్ట్లీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది హార్స్ పవర్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనుకుంటా. అలానే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. ఇంకా మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, అలా కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు ట్రాలీ వేసుకున్నాము, ఎరువు పోసుకొని వస్తాం. ఇంకా ఎరువు పోసుకోవడానికి మొత్తం ఈ అరమూటలు అయితే తీసుకున్నాము. వీటితో ఎత్తి ఇంకా ఈ ట్రాక్టర్ మొత్తం నింపి ఆడ పోయాలి. చేలో నుంచి పోతుంది కదా, మొత్తం అదురుతుంది. అది ఎరువు. ఇది మొత్తం పోయాల ముంచి. చూడు, ఇందులో హార్స్ పేడ ఇంకా ఉరిగడ్డి ఈ రెండు మిక్స్ చేసినారు. ఒరిగడ్డి అంటే ఒరిగడ్డి కాదు, మన గోధుమ గడ్డి ఉంటుంది కదా, అది. ఈ ఎరువు యానించి ఎంత కొన్నామని అడిగాను. దానికమ్మ దగ్గరలో వాళ్ళ ఫ్రెండ్కి హార్స్ ఫామ్ ఉందంట. ఆ ఫ్రెండ్ ఫ్రీగానే ఇచ్చిందంట మాకు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే ఏం పెట్టుకునిందంట. అదే చెప్పింది. మంచి జాబ్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా. వీకెండ్ ఇవన్నీ నీకెందుకు అంటారా? ఏదో సరదా అంతే, మనసు తృప్తి కోసం. వ్యవసాయం అంటే ఇష్టము. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఏ రైతు ఎలాంటి వ్యవసాయం చేస్తున్నాడు, వాళ్ళు ఎలాంటి మెథడ్స్ వాడుతున్నారు, ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, అవన్నీ మీకు ముందు వచ్చే వీడియోస్లో చూపిస్తాను. ఫ్రాన్స్లో ఒక ట్రిప్ వెళ్ళాం, రెండో ట్రిప్ ట్రాక్టర్ వస్తుంది. చారు గారింది అట్లే. 2 ట్రిప్పులు రెండు లోడ్లు చేసాము. నేను ఫిగ్ అని చెప్పినా కదా, చూడండి ఆ ఫ్రూట్ ఎట్లా ఉందో. ఇది ఫ్రూట్. లోపల అన్ని చిన్న చిన్న ఇత్తనాలు ఉంటాయి. అది మీరు చూసే ఉంటారు.
ఇప్పుడు ఆల్రెడీ అన్ని మార్కెట్స్లో దొరుకుతుంది. నేను ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ చూసింది ఒక 9th 8th క్లాస్ ఉన్నప్పుడు. దగ్గరలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండింది. ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది వేసారు. ఏంటి ఇది కొత్తగా ఉంది అనుకున్నా. ఇది ఫిగ్ బాగుంటుంది, టేస్ట్ ఏమో. 2 లోడ్ల ఎరువు ఖాళీ స్థలానికి తోలినాము. ఎందుకంటే ఈ ఖాళీ స్థలానికి సతవ రావడానికి. వన్స్ సతవ వచ్చిన తర్వాత ఈ భూమిలో ఇంకో రకం పండ్ల చెట్లు పుడుచుకుంటుందంట ఏమో. మామూలుగా మనం కూడా ఇలానే చేస్తాం. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంటికి పోతున్నాం. వీళ్ళింట్లోనే ఫ్రెష్ అయ్యి ఇక్కడే అకామిడేషన్ ఇచ్చింది కదా, ఫస్ట్ పార్ట్లో చూపించాను మీకు అకామిడేషన్ ఎక్కడ ఇచ్చింది ఏంటని. అక్కడే ఉంటాం ఈ నైట్కి. రేపు పొద్దున గార్డెన్లో కొంచెం హెల్ప్ చేయమనింది. నైట్ పడుకొని పొద్దున్నే లేచి అలా ఇంటి బయటకు వచ్చాను. చాలా అందంగా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇంటి పక్కనే ఒక చిన్న రివర్ పోతుంది, బాగుంది. ఇంకా అలా గార్డెన్ లోపలికి పోతున్నా. ఇంటి బయట ఇలా చిన్న ఇల్లులు ఉన్నాయి. ఇందులోనే బాత్రూమ్ ఉంది. కట్టెలు ఉన్నాయి చూడండి, అవి చలిగాంచుకోవడానికి వాడుతుంది. చలికాలం కదా ఇప్పుడు. ఇంకా ఈ రూమ్లో బాక్సులు ఉన్నాయి, ఇంకా యారముట్లు ఉన్నాయి. ఈ షెడ్డులన్నీ ముందు కోళ్ళు, కుందేళ్ళు ఇవన్నీ పెంచడానికి వాడుతున్నారంట. అదే చెప్పింది ఆమె నాకు. ఈరోజు ఈ గార్డెన్లోనే మనం వర్క్ చేయాలి. ఇంకా ముందుకెళ్తే ఇక్కడ రైట్ సైడ్ సైకిళ్ళు ఉన్నాయి. ఈమె ఎక్కువ సైకిళ్ళు వాడుతుందని చెప్పింది. అదో చూడండి, అక్కడ బుట్ట పెట్టుకోవడానికి కూడా ఉంది సైకిల్కి. గార్డెన్లో ఆమె కొత్త చెట్లు బూడ్చుకుంటుందంట. అందుకే ఇప్పుడు పని చేయడానికి వచ్చినాం గార్డెన్లో. ఇదిగో ఈ టూల్ ఇచ్చింది నాకు. దీంతో గడ్డి మొత్తం తవ్వాలనింది. ఇప్పుడు కొత్త చెట్లు వేసుకునింది అనుకో, గడ్డి తవ్వకుండా ఉంటే గడ్డికి వెళ్ళిపోతుంది సతవంతా. అందుకే కంపల్సరీగా తవ్వుకోవాలి. ఈ రోజుకి ఈ పూటకు ఇది నా పని. తవ్విన గడ్డినంతా తీసి కుప్పేయమనింది. ఈ టూల్ని కాళ్ళతో తొక్కి అలా ఎల్లదీయాల గడ్డిని. బాగానే ఉంది టూల్, నాకు బాగా అనిపించింది. మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. నార్మల్గా మనకు తొలికలు ఉంటాయి, వాటితో మనం కూర్చొని తవ్వుకుంటాము. మా సైడ్ అయితే అలా తవ్వుకుంటాము. మీ సైడ్ ఎలా తవ్వుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఒక వరుస తవ్వడం అయిపోయింది, రెండో వరుస తవ్వడానికి వచ్చినాము. కలిసిపోయినా అలవాటు పోయింది కదా. బాగా గల్ 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 గలంట గల్ 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 ఆకాశం. చిన్న మోటివేషన్ ఈ సాంగ్ సార్. ఇంకా రెండో వర్సే ఆల్మోస్ట్ అయిపోయింది. మూడో వర్స్ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ నువ్వులు వచ్చేసింది. అయ్యో మా హోస్ట్ మొత్తం పొడవలు ఉంటుంది కదా, పొడవలతో మొత్తం కట్ చేస్తుంది అంతా, ఆకులంతా. ఇంకా రాళ్ళు ఉన్నాయి ఆ పక్క చూడండి. మొత్తం గార్డెన్లో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి. ముందు స్విమ్మింగ్ పూల్ ఉందంట. ఆ చెట్లు నాటాలంటే ఈ రాళ్ళన్నీ ఎత్తి ఆ పక్క వేయాల. సో ఈ రాళ్ళు ఆమె తీసింది కదా. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రాళ్ళని ఆమె అమ్ముతుందంట. అది
నన్ను పోస్ట్ చేసిన రైతు ఏం చెప్పిందంటే, ఫ్రాన్స్లో 2024 500 పైగా రైతులు సూసైడ్ చేసుకున్నారు. అంటే రోజుకు 2 చచ్చిపోయినారు ఫ్రాన్స్లో. సో ఇక్కడ కూడా మన మాదిరే చాలా కష్టాలు ఉన్నాయి రైతులకి. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే 2 జాబులు చేస్తారు. ఒకటి బయట ఎక్కడన్నా పని చేస్తారు వారంలో, లేదా ఒక 3 రోజులు 2 రోజులు అట్లా పని చేస్తారు. మిగతా టైంలో ఇట్లా వ్యవసాయం చేసుకుంటారు. సపోర్ట్ చేసుకోవాలి కదా అందుకు. మూడు వర్షాలు తవ్వినా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 3 వర్షాలు చాలా నిన్నాము. ఇంకా లంచ్కి వెళ్తాం. లంచ్ తినేసి మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరుతాం. మోస్ట్లీ మధ్యాహ్నం ఏం పని లేదు. అది నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ టైం వాటి మీద కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో విషయం, నా మొదటి వీడియో మా అమ్మ చూసిన తర్వాత, ఏంట్రా నీకేమన్నా పిచ్చి పట్టిందా అంత దూరం పోయి పని చేయడానికి అని అంది. అమ్మ ప్రేమ కదా, అంతే. మీకు కూడా ఇలా వీకెండ్స్ వ్యవసాయం చేయాలని ఉందా? అయితే లేట్ చేయకండి. కొద్దో గొప్ప 0.1% చేసినట్టే మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. బిలీవ్ మీ.